శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఆస్ట్రోన్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? మీరు గనక 4వ తేదీలో పుట్టారా, లేదంటే 13వ తేదీలో పుట్టారా, లేదంటే 22వ తారీఖున పుట్టారా, లేదంటే 31వ తారీఖులో పుట్టారా, ఈ సిరీస్లో ఎవరు పుట్టినా కూడా ఒక్కసారి నేను చెప్పేటువంటి వీడియో మొదటి నుండి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం గమనించండి, 4వ తారీఖులో పుట్టిన, 13వ తారీఖులో పుట్టిన, 22వ తారీఖులో పుట్టిన, 31వ తారీఖులో పుట్టినటువంటి వారు ఎవరైనా కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఒక కంక్లూజన్ అనేది వస్తుంది. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తానండి. నేమాలజీ చూస్తాను, గ్రాఫాలజీ చూస్తాను, సిగ్నేచరాలజీ చూస్తాను, ప్రొనాలజీ చూస్తాను, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు. ఒక మనిషి ఒక్కసారి గనక మీ జీవితంలో ఒక్కసారి నా దగ్గర ఒక్కసారి మీ పేరు కరెక్షన్ చేసుకున్నట్టయితే, మినిమం మీరు బాగుపడకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, నా దగ్గరికి ఇప్పటి వరకు కొన్ని వేలలో నా దగ్గరకు వచ్చారండి, కొన్ని లక్షలలో కరెక్షన్స్ నేను చేశాను. దీంట్లో ఉన్నతంగా బ్రతికేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను. నేను నాకు ఒకటి అయినా అవసరం లేదు, ఎందుకంటే భగవంతుల్ని ఆరాధిస్తాను నేను. ఆ భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడని అనుకుంటాను. నేను ఎవరికి ఏ అన్యాయం కూడా నేను ఎవరికి చేయనండి. మంచి జరగాలని కోరుకునేటువంటి వ్యక్తులలో మీ తల్లిదండ్రులు, ఆ భగవంతుడి తర్వాత నా ఆత్మ సాక్షిగా తెలుసు నేను 3వ వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. అది మీరు అనుకుంటున్నారా లేదా అని మాత్రం అది మీకే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ఒక విషయం గురించి నేను చెప్పినప్పుడు చాలామంది నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. అంటే దీని ద్వారా ఇతనికి ఏం లాభం కలుగుతుంది, ఇతనికి ఏం వస్తుంది అని ఆలోచన అనేది పక్కన పెట్టండి. మీ జీవితం గురించి మీరు ఒక్కసారి ప్రయత్నించండి. మనం ఒక హోటల్కి వెళ్ళి కూర్చుంటే వేలల్లో డబ్బులు అవుతాయి, అంతే కదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరం పోయి ఒకసారి హోటల్లో కూర్చుంటే వాళ్ళ స్థాయిని బట్టి ఒకరికి 1000 రూపాయలు అవుతాయి, ఒకరికి 2000 అవుతాయి, ఒకరికి 10,000 అయితే, ఒకరికి 20,000 కూడా కావచ్చు. ఎంత లగ్జరీగా అయితే అంత లగ్జరీగా ఖర్చులు కావచ్చు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మన జీవిత కాలంలో మనకు ఉన్నటువంటి సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలనే మార్గాన్ని కనుక మనం అన్వేషించుకుంటే, మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలిగితే ఎన్నో డబ్బులు సంపాదించగలుగుతాం మనం, అంతే కదా. మనం ఒక ఉదాహరణకి ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నాం అనుకోండి. ఆ మెకానిక్ షాప్లో మనం మంచిగా డబ్బు సంపాదించి బాగా ఉన్నతంగా జీవించాలంటే వాటికి తగ్గట్టుగా ఉండేటువంటి టూల్స్ మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఆ టూల్స్ లేకపోతే మీరు మెకానిక్ షాప్ పెట్టుకొని ఏం ఉపయోగం, చేతులతో చేయలేరు కదా. ఖాళీ చేతులతోనైతే మీరు చేయలేరు కదా. చేతులతోనే చేస్తారు, కానీ మీ చేతిలో టూల్స్ కావాలి కంపల్సరీ. అంటే వాటిని విప్పదీసేటువంటి స్పానర్లు, టూల్స్ అనేది మన అందుబాటులో ఉంటే అప్పుడు మనం ఆ మెకానిక్ షాప్లో మనం ఆ మెకానిక్ చేసి మనం డబ్బును సంపాదించగలుగుతాం. అలాగే ఈ తేదీలలో పుట్టినటువంటి వారు కూడా మీ పేరును 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీరు టూల్స్ను సరి చేసుకుంటే మీ జన్మ ధన్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి, పదే పదే చెప్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఈ తేదీలలో పుట్టినటువంటి వారు మీరు ఖచ్చితంగా నన్ను ఒక్కసారి ఫోన్లో సంప్రదించండి. నేను మీ జీవితం అంటే ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. మీరు కోల్పోయినటువంటి వాటిని తిరిగి రప్పిస్తాను. ఇది మాత్రం నేను 100కు 100% నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి. దయచేసి దీని మీద ఎలాంటి అపోహలు చెందకండి. ఇప్పుడు ఉదాహరణకి 4వ నంబర్లో మీరు పుట్టారు. 4వ నంబర్లో పుడితే 4 అంటే డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 4/7 కాంబినేషన్ వస్తుంది. చూడండి, ఈ 4కు 4 వేశాను. డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 7వ నంబర్ వచ్చింది. ఈ 13 కంటే 3 + 1 4 వేసాను ఇక్కడ. డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 7వ నంబర్ వచ్చింది. 22వ తారీఖులో పుట్టినవారు 22 అంటే 4 వేసాను. డేటు, మంత్ మొత్తం కూడండి, మీ డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడండి, 7వ నంబర్ వచ్చిందా లేదా చూసుకోండి. 31వ తారీఖులో పుట్టారు మీరు, 3 4 వేసాను. డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే మళ్ళీ 7వ నంబర్. ఒక్కసారి మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇలాంటి తేదీలలో పుట్టి ఉండి
మీ డెస్టినీ నంబర్లు 7 వచ్చాయా చూసుకోండి. యాక్చువల్గా ఇక్కడ బర్త్ నంబరు 1 నుండి 9 వరకు నెంబర్లు వస్తుంటాయి. 1 నుండి 9 వరకు వచ్చినా కూడా ఒక 7వ నంబర్లోనే ప్రాబ్లం ఉంటుంది. మిగతా నంబర్లన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉంటాయి. అంటే ఈ తేదీలలో పుట్టిన వారు డెస్టినీ నంబర్ కనుక 7 వచ్చినట్టయితే సమస్య. అదే 1 వచ్చినా, 2 వచ్చినా, 3 వచ్చినా, 5 వచ్చినా, 6 వచ్చినా, 8 వచ్చినా, 9 వచ్చినా మీకు ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. కానీ ఇది మాత్రం ఇది కంపల్సరీ 7వ నంబర్ కనుక వచ్చాదంటే ఇక మీ జీవితం ఎలా ఉంటుందంటే వెనక్కి పరిగెత్తినట్టుగా ఉంటుంది. అసలు ఎంత కష్టపడి చదివినా కూడా అసలు ఆ చదువుకు తగ్గ ప్రతిఫలాన్ని పొందలేరు. ఎంత కష్టపడి పని చేసినా కూడా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందలేరు. ఇంట్లో ఎప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఎప్పుడు ఆర్థిక సమస్యలే. ఒక సమస్య పోయిందంటే ఇంకొక సమస్య కాచుకొని కూర్చుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక సమస్య పోయిందంటే ఇంకొక సమస్య ఎలా ఉంటుందంటే కాచుకొని, ఒక రైలు డబ్బాలు పరిగెత్తినప్పుడు ఒక డబ్బా పోగానే ఇంకో డబ్బా కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే కష్టాలు కూడా అంతేనండి. ఒక కష్టం తీరిందిరా బాబోయ్ అనే వరకు ఇంకో కష్టం వచ్చి మీద పడిపోవడం. ఊపిరి సలపకుండా జీవితంలో అన్ని కష్టాలే. ఇటు వ్యాపారం పెట్టినా వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు ఎక్కువగా జరగడం, ఆర్థికంగా వెనకబడిపోవడం, మానసిక చికాకులతో జీవితం అంతా కూడా చాలా వరకు బాధపడిపోవడం. అవకాశాలు ఎట్లుంటాయంటే కొందరికి సంతానం జరుగుతుంది, సంతానం జరిగినా కూడా ఆ సంతానం అంగవైకల్యంగా జన్మించడం, లేదంటే సంతానం ఆలస్యం అయిపోవడం, వివాహం ఆలస్యం అయిపోవడం. కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, ఈ కాంబినేషన్లో పుట్టినట్టుంటారు. ఆ విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు వీసా అనేది కూడా స్టాంపు కాకపోవడం, ఐఎల్స్ ఎగ్జామ్స్లో తగినటువంటి మార్కులు పొందలేకపోవడం. ఒకవేళ ఇవన్నీ దాటుకొని వెళ్ళినా అక్కడికి ఎంఎస్ చేయడానికి వెళ్ళినా కూడా అక్కడ వారికి ఉద్యోగ భద్రత అనేది కూడా, అంటే చదువుకుంటూ ఉద్యోగం చేసుకున్నటువంటి పిల్లలు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వీసా గడువులో వాళ్ళు ఏది సాధించలేకపోవడం, ఉట్టి చేతులతోనే మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ తల్లిదండ్రులకు భారంగా ఉండడం. పిల్లల విషయంలో కష్టపడే తత్వం ఉన్నప్పటికీ వీరు ఎలాంటి ప్రయోజనాన్ని కూడా వీరు పొందలేకపోతారు. కాబట్టి ఒకసారి జాతకాలను మంచిగా చక్కగా పరిశీలన చేయాలండి. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, 1 కాదు 2 కాదు, అన్ని విధాలుగా మనం పరిశీలన చేసుకోగలిగితేనే మనకు జీవితం చక్కబడుతుంది. కాబట్టి వీలైతే ఒక్కసారి మీ పేరుని మంచి న్యూమరాలజీ 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరును మీరు మార్పు చేసుకొని, ఆ మార్పు చేసుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరమే లేదు. అలాంటి అవసరం కూడా మీకు రాదు. జస్ట్ మీ పేరుని ఒక నోట్బుక్ తీసుకొని క్రమ పద్ధతిగా చక్కగా నీట్గా క్లియర్గా ఒక నోట్బుక్లో రాస్తూ నేను చెప్పినటువంటి చిన్న చిన్న రెమెడీస్ని కనుక మీరు ఫాలో అయితే మీకు చాలా మంచి జరుగుతుందండి. అదేవిధంగా ఇలాంటి కాంబినేషన్ రాహు కేతు కాంబినేషన్ కాబట్టి వీళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారికి ఏంటంటే లక్ష్మీ కుబేర హోమం అనేది ఒకటి ప్రత్యేకంగా వీరు చేయించుకోవాలి. ఆ పూజా విధానం ఎలా చేయాలి, ఆ లక్ష్మీ కుబేర యోగాన్ని హోమాన్ని ఎలా మనం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయంపై మీరు ఏదైనా డౌట్గా ఉంటే మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి లక్ష్మీ కుబేర హోమాన్ని ఎలా చేయాలన్నది కూడా ఒక్కసారి మీరు గమనించి మీరు ఆఫీస్ వాళ్ళని కనుక్కొని మీరు చేయించుకోండి. తద్వారా ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా చాలా చాలా మంచి మేలు జరుగుతుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒకసారి నేను చెప్పినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నారు కదండి, 4వ తారీఖు 13, 22, 31 తేదీలలో జన్మించినటువంటి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, మరి ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కొంతవరకు అయితే మనం చెప్పాం కదా. దాని ప్రకారం ముందుకు నడవండి. మీకు 2 పాయింట్లు ఏంటంటే 270 to 360 డిగ్రీస్ కోణంలో పేరు సరి చేసుకోండి. 1, లక్ష్మీ కుబేర యోగాన్ని పొందడానికి కుబేర హోమం, లక్ష్మీ కుబేర హోమం చేయదలుచుకుంటే చేసుకోగలిగితే మేలు జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ హోమాన్ని తలపెట్టాలనుకోండి, ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మన ఆఫీస్లో ఉన్నటువంటి పండితులు ఒక్కసారి సంప్రదించండి. మరి ఈ హోమ నియమాలు అనేది కూడా మీకు చెప్తారు. దాని ప్రకారం మీ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. మీకు ఏ ప్రాబ్లం, మీ దగ్గర ఉన్నటువంటి పండితుల ద్వారా కూడా మీరు ఈ లక్ష్మీ కుబేర
హోమాన్ని కూడా జరిపించుకుంటే లక్ష్మీదేవి నిలకడగా ఉంటుందండి. డబ్బు పెరుగుతుంది, మీకు డబ్బు సంపాదన మార్గం పెరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పేది మీకు 100% మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.